మహాభారతంలోని ఇతిహాస కవులు. అతి ప్రాచీనమైన సాహితీ ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. గతించిన రాజవంశాలు, జాతుల సమాచారం, చారిత్రక సన్నివేశాలను ఇతిహాసం వివరిస్తుంది. ధర్మబోధ, హితోపదేశం, జీవిత లక్ష్యం, వ్యక్తిత్వాలను కథల రూపంలో వివరించేదే ఇతిహాసం. సాంస్కృత ఇతిహాసాలైన రామాయణ, భారతాలలో తెలుగులోకి వచ్చాయి. ఇతిహాస కవులు. తెలుగులో మొదటి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం, ఆ తర్వాతది రామాయణం. ఆంధ్ర మహాభారతానికి మూలం సంస్కృత భారతం లేదా వ్యాస భారతం. మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. వైశపాయనుడు జనమేజయ మహారాజుకు వినిపించింది భారతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెతే భారతం ఎంతో గొప్పదో తెలియజేస్తుంది. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. వీటిలో 5 పర్వాలు యుద్ధానికి సంబంధించినవే. ప్రధాన కథకి అనుబంధంగా ఉన్నది ఉపాఖ్యానం. నన్నయ, తిక్కన, ఎర్రన అనే కవిత్రయం వల్ల తెలుగువారికి మహాభారతం లభించింది. సంస్కృత భారతం చాలా విస్తృతంగా ఉండే కవిత్రయ భారతం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంది. వ్యాసుని దృష్టి పురాణ దృష్టి, కవిత్రయం దృష్టి కావ్య దృష్టి. సంస్కృత భారతాన్ని తెలుగులో రాయడాన్ని ఆంధ్రీకరణ, అనువాదం, తెనిగింపు అన్నారు. నిజానికి కవిత్రయం చేసింది అనువాదం అనడం కంటే అనుసృజన అనడం సమంజసం. నన్నయ్య. తెలుగులో ఆంధ్ర మహాభారతం రచించిన తొలి కవి నన్నయ్య. 11వ శతాబ్దికి చెందినవాడు. తూర్పు చాణుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఆది కవి, వాగానుశాసనుడు అనేవి ఇతని బిరుదులు. రాజు నన్నయ్య శబ్దశాసనుడు, నిత్య సత్యవచనుడు అని ప్రశంసించాడు. నన్నయ్య ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు. సుమారుగా 2.5 పర్వాలు అని చెబుతారు. ఉద్యోగోపాఖ్యానం, కంద్రు వినతల కథ, యయాతి చరిత్ర, శాకుంతలంలో ప్రాఖ్యానం, కర్ణ జనన వృత్తాంతం లాంటి ఉపాఖ్యానాలు నన్నయ్య భారతంలో ఉన్నాయి. తిక్కన. 13వ శతాబ్దం నాటి కొట్టురువు తిక్కన నెల్లూరి నివాసి. మనుమసిద్ధి మంత్రి, రాజనీతి చతురుడు, రాయబారిగా అనుభవం ఉన్నవాడు, ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు ఉన్నాయి. మహాభారతంలో 15 పర్వాలు రాశాడు. విరాట పర్వం నుంచి ప్రారంభించాడు. తన భారతాన్ని హరిహనాథుడుగా అంకితం ఇచ్చాడు. తిక్కన శివకేశవులు అవేదాన్ని ప్రకటించాడు. తన తొలి రచన నిర్వచనార్థలో రామాయణ కావ్యాన్ని మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. తిక్కన భారతంలోని అతి ముఖ్యమైన ఉపాఖ్యానాలు సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం, కీచక వధ, అభిమన్యు వధ, యుద్ధ పంచకం. తిక్కన కంద పద్యాలను ప్రసిద్ధి. తిక్కన శిష్యుడైన కేతన తన తొలి కథాకావ్యమైన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చాడు. సుమతి శతకం రాసిన బద్దెన కవి 13వ శతాబ్దం నాటివాడే. పథమాంధ్ర పురాణక మార్టేయ పురాణం రాసిన మారణ కూడా తిక్కన సమకాలికుడే. ఎర్రన. కవిత్రయంలో 3వ వాడు, చదలవాడు ఎర్రన. 14వ శతాబ్దానికి చెందినవాడు. అద్దంకి ప్రభువు, ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులున్నాయి. ఎర్రన రచనలు రామాయణం, ఇది ఆలభ్యం ప్రోలయ వేమారెడ్డికి అంకితం. నృసింహ పురాణం, అహోబిల నృసింహస్వామి అంకితం. ఇది తెలుగులో తొలి క్షేత్ర మహత్య కావ్యం. అహోబిల క్షేత్ర వైభవాన్ని వర్ణించాడు. హరివంశం, ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వశేషం. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు రావడానికి కారణం నృసింహ పురాణం అని కొందరు, హరివంశం అని మరికొందరు చెబుతారు. వర్జన నైపుణ్యం ఎర్రనలో ఎక్కువ కాబట్టి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంటుంది. ఎర్రన భారతంలో ధర్మయోద్యోపాఖ్యానం, కర్ణ జనన వృత్తాంతం, ఘోషయాత్ర, సావిత్రి ఉపాఖ్యానం ముఖ్యమైనవి. శ్రీనాథుడు సూక్తి వైచిత్రిని ఎర్రన కవితాగుణంగా పేర్కొన్నాడు. నన్నయ్య అసంపూర్ణంగా వదిలిన అరణ్య పర్వ భాగాన్ని ఎర్రన తన ఛత్రనాయక పూరించాడు.
అంటే నన్నయ్యలా రాశాడు. నన్నయ్య యాత్కర పద్యం రాస్తే ఎర్రన రాశాడు. ఎర్రన్న సమకాలికుల్లో నాచన సోమన ముఖ్యుడు, ప్రతిభావంతుడు. నాచన సోమన హరిహర బుక్కరాయల ఆస్థాన కవిగా ఉన్నాడని చెబుతారు. ఈయన కడప జిల్లాకు చెందిన కవి అని చారిత్రాల్లో అభిప్రాయం. ఇతనికి సకల భాషాభూషణ, సాహిత్య రసపోషణ, సవింధాన చక్రవర్తి, నవినోగుణ సనాద అనే 4 బిరుదులున్నాయి. నాచన సోమన ఉత్తర హరివంశం రచించాడు. దీన్ని హరిహరనాథుడి అంకితం ఇచ్చాడు. ఆది పురాణం, హరివిలాసం లాంటివి సోమన రాశాడంటారు, కానీ అవి దొరకలేదు. విశ్వనాథుడు ఒకడు నాచన సోమన అనే విమర్శ గ్రంథాన్ని రచించాడు. త్రిపురాంత కోదహరణం రాసిన రవిప్రాటి త్రిపురాంతకుడు వెన్నెల కంటి జన్మమంత్రి ఎర్రన యుగంలోనే వారు. కవిత్రయం ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్నట్లుగా కాకుండా మూల సంక్లిప్త, మూల పరిహారణం, మూల విస్తృతం, అనత్య కల్పన, మూలానుసరణ, అముగోలతో అనే పద్ధతిలో రాయడం వల్ల ఆదర్శనీయమైందని, సార్వకాలికమైంది.